హలో! హలో. హలో. శ్రీ హలో! అమ్మా ఎక్కడి నుంచి? ఇది ఎవరు ప్రేయర్‌కని ఫోన్ చేశారమ్మా మాకి. నేనే సార్. నేనే అయ్యా. నెంబర్ ఏదో మా వేరే వాళ్ళదుంటది. మా రాంగ్ నెంబర్ అమ్మా. ఇది రాంగ్ నంబరా? హ్మ్. సరే, సరే. మీరేం క్రిస్టియన్సా అమ్మా? అవును సార్. మేము క్రిస్టియన్సే. క్రిస్టియన్స్ ఎన్నేళ్లుగా? మేము చిన్నగున్నప్పటి నుంచే క్రిస్టియన్సే. చిన్నగున్నప్పటి నుండి క్రిస్టియన్సే. ఆ! ఓకే. ఇబ్బందేం కనిపించదా అమ్మా దాంట్లో? మంచిదేనా? మంచిదే పాస్టర్ ఇది. అంటే కొంతమంది పాస్టర్లు చూస్తుంటాం కదా! దశమ భాగాలు అడిగేది అట్లా. అది మనము అనుకుంటేనే ఇది కావచ్చు గానీ మంచిదే ఇంతకొస్తే. మనము మంచిగా ఎదుగుతాము. మంచిగుంటది మాకు. మీరెక్కడుంటారు సార్? మేము అనంతపూరు. అక్కడికొచ్చిందా? సారీ సార్. నంబరు నిజామాబాద్. పర్లేదులేమ్మా. అంటే నేను విన్నదేమంటే ఆ! దశంభాగాలంటే మస్ట్ అండ్ షుడ్ అది బ్లాక్‌మెయిలింగ్‌గా ఉంటది గదా! అంటే మనకేదన్నా అయితేనే ఇయ్యగలుగుతాం కదండీ! మనకు ఏదన్నా అయిందనుకో, ఇప్పుడు నాకేదన్నా కార్యం జరిగింది. మనం హుహు. సంతోషంగా ఇస్తామన్నట్టు. అట్లా మనకు ఫోర్స్ ఏముండదు ఓకే. దాంట్లో. ఇప్పుడు నమ్ముకోనోళ్ళకి ఒకటే కష్టాలే ఉన్నాయి. నమ్మినోళ్ళకి ఒకటే కష్టాలున్నాయి గదా మేడం. ఎందుకు సారు మస్తున్నాయి. మీ సైడ్ బాగా చూడండి. మీకు మస్తు అయితున్నాయి ఆంధ్రాలోనే. ఇంకా మా తెలంగాణలో అంత లేవు గానీ, మీ ఆంధ్ర సైడ్ అయితే మస్తు మంది బాగుపడుతున్నారు. అంతా నందిలే వస్తున్నారు మీ సైడ్ అయితే. జస్ట్ 3 మంత్స్ బ్యాకే పాస్టర్ ప్రవీణ్ పగడాలనే రోడ్ యాక్సిడెంట్‌లో పోయారు గదా! ఆ! తెలుసు, తెలుసు. ఆ! 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 మరి దేవుడు ఎలా కాపాడినట్టు? కాపాడనట్టంటే తను దేని విషయంలో పోయాడు, దేని విషయంలో పగుందో మనకు తెలవదు సార్. ఆహా! అవునా కాదా? ఇప్పుడు మనం అనుకోలేదు. ఇప్పుడు మొన్న నేను పడ్డాను. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. నేను దేవుడిని నమ్ముకున్నాను. హ్మ్. సైతానికి తేలి నా లోపల ఉందేమో దేవుడు నాకు స్వస్థపరచలేడు కావచ్చు. హుహు. అందుకని పాస్టర్ వాళ్ళకు ఫోన్ చేశానండి అట్లా. అంటే ఓల్డ్ టెస్టమెంట్ ఐడియా ఉందా అండి మీకు? అంత ఐడియా లేదు సార్ నాకు. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఓన్లీ లేవీయులకు మాత్రమే దశంభాగాలివ్వాలి. ఆ! ఆ! మరి మనం పాస్టర్‌లకి ఇవ్వటం కరెక్టేనా? కరెక్టేనంటే ఇగ ఇప్పుడు మనం అడుగుతున్నారు కదా పాస్టరు. మనం అయిన దానికైతే మనకు దేవుడు మేలు చేసిన దానికైతే ఇప్పుడు మనం ఇస్తామనుకో పాస్టరు. ఇప్పుడు హ్మ్. వేరే వాళ్ళు చూస్తారు కదా! టీవీ కారం గాని, ఏది గాని. హ్మ్. ఇప్పుడు మనకు కలిగిన దాంట్లో మనమైతే పోలేం కదా! అక్కడక్కడ. ఆ! వాళ్ళకిస్తే మేడం. వాళ్ళు చేస్తారన్నట్టు మనము దశమ భాగం తీస్తేనే మంచిది. అంటే నేను దశమ జస్ట్ భాగం. తెలుసుకోవడానికి అడుగుతున్నా మేడం. మీరు మరీ ఆహా! తప్పుగా సరే. అనుకోకండి. ఏం కాదు సార్. ఇప్పుడు క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఈళ్ళున్నారు గదా! అది మాకు తెలవది. ఆ! 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 చెప్పండి. చానా అది. రకాలున్నాయి దాంట్లో. హుహు. హలో మేడం. చెప్పండి, చెప్పండి. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఇట్లా చానా రకాలున్నాయి. ఏది కరెక్టు దీంట్లో మొత్తానికి? మాకు తెలవదు పాస్టర్. మేము దాన్ని నమ్మం. మేము కొడుకుని నమ్ముతాం. వాళ్ళేమో తల్లిని పూజిస్తారు. ఆహా! ఇప్పుడు తల్లి ఇప్పుడు యేసుప్రభు వంశావళిలో ఇప్పుడు రాహాబు మామతో తామర, రూతు, హ్మ్. బోయజ్ హ్మ్. ఇట్లా ప్రతి ఒక్కరు తప్పు చేసినోళ్ళే ఉన్నారు గదండీ! హ్మ్. మరి వారి వంశం నుండి వచ్చిన యేసుప్రభుని ఇది పరిశుద్ధుడు అని అనటం కరెక్టేనా? ఇక అది మనకంత బైబిల్ వాక్యం అంతా తెలవదు కదా! ఆహా! అవునా కాదా? చరిత్రకారు ఇప్పుడు చరిత్రకారుల ప్రకారం యేసుప్రభుకి యు ఇది ఐడెంటిఫైడ్ అంటే ఆధార్ కార్డ్ మాదిరి మనకి ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో. హ్మ్. 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 ఆధార్ కార్డ్ ప్రకారము యోసేపు. అవును. స్పిరిచువల్ ప్రకారం మీరు నమ్మే దాని ప్రకారము పరిశుద్ధాత్మ ఆ! పంపించినవాడు యెహోవా. అవును. చరిత్రకారుల నిజం ప్రకారం ప్యాంతార అనే రోమన్ సైనికుడి ద్వారా గర్భం దాల్చింది మేరీ. దాని నుంచి తప్పించుకోవడానికి ఇది అల్లినట్టు యోసేపు అప్పట్లో బ గ వివాహం కంటే ముందు ఎవరైనా గర్భం ధరిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలా. అట్లా మానవతా దృక్పథంతో యోసేపు మేరీని దగ్గర చేర్చుకొని పెళ్లి చేసుకున్నాడు. హుహు. హ్మ్. ఇన్ని థియరీస్ ఉన్నాయి. ఏది నిజమంటారు? ఇక అది మనకు తెలవదయ్యా. ఇవంతా ఇదిగా. అంటే మనం ఏదన్నా మేడం మనము తర్కించి, హ్మ్. సహేతుకంగా ప్రశ్నించి, నిజం ఉంటేనే దాన్ని తెలుసుకోవాల మనం. హ్మ్. మనకి పెద్దవాళ్ళు చెప్పినారు, మనం ఇన్నాము అంటే అది రాంగ్. హ్మ్. అట్లా. ఇప్పుడు పా విగ్రహారాధన చేయకూడదు అంటారు. కానీ అవును. పాత నిబంధన గ్రంథంలో మందసాన్ని పెట్టుకున్నారు గదా! హ్మ్. అది దేవుడిచ్చిన మందసమే. దాంట్లో ఏముంది? చిగురించిన హ్మ్. హానోకు గారి కర్ర 10 ఆజ్ఞలు ఉంటాయి. అది అవును. నిర్గమకాండం చదివితే మీకు పూర్తి అర్థమైతుంది. హుహు. మరి అది విగ్రహారాధనే అన్నట్టు గదా! ఇంగ.
పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఇంక మందసం ఉన్నది. మరి బాహ్యము. ఇవన్నీ మా ఆలయానికి ఉన్న ఆవరణాలు మాదిరే ఉంటాయి. హ్మ్. హలో! చెప్పండి. మీరేం ఆ! పని చేస్తారు? మేము స్పేర్ పార్ట్స్ మేడం. మేము 8 ఏండ్లు క్రిస్టియన్స్‌గా ఉన్నాను. 10 సార్లు బైబిల్ చదివినాను. మరెందుకు పక్కకెళ్లారు? ఇవన్నీ ప్రశ్నలు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు మేడం. అట్లా తప్పండి. మీరు అది సమాధానం చెప్పేవాళ్ళనంటే దేవునితోటి మీరు పోరాడండి. విన్నారా? దేవునితో మీరు హ్మ్. దేవునితోటి పోరాడితే మీరు ఉపవాసం ఉండి దేవునితోటి పోరాడితే దేవుడు మీకు అన్నీ చూపిస్తాడు. 8 మీరు ఏండ్ల అట్లా నుండి పోవడం తప్పు కదా! అది మీరు పోవడం చాలా తప్పు ఫాస్టర్. మీరేమని అనుకోండి. ఆహా! మీరు పోవద్దు. మీ దగ్గర మంచి పాస్టర్లు ఉన్నారు. మంచిగా అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు మీ గుంటూరులో రాయబారి పాస్టర్ ఉన్నాడు. ఆయన హ్మ్. 50 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాడు. ఆయన ఏమంటుండంటే మంచి నీళ్ళు తీసుకోకుండా పొద్దున మంగళవారం ఉదయం హ్మ్. స్నానం చేసి 1 గంట వరకు ఉండమంటున్నారు. అక్కడ హ్మ్. ప్రేయర్ మీటింగ్స్ అయితున్నాయి. అక్కడ పోయి ఒకసారి మీరు అందులో పాస్టర్ తోటి బాప్టిజం తీసుకొని మీరు అవన్నీ శోధనలతోటి జయించి మీరు పాస్టర్‌గా మారుతారు. కాదు మేడం. హ్మ్. ఇప్పుడు దేవుడు ఒక్కడే అయినప్పటికీ, ఆ! ఇప్పుడు సపోజ్ 2 చర్చులుంటాయి పక్క పక్క చర్చులు. ఆ! ఒక పాస్టరు తన విశ్వాసి ఇంకో పక్క చర్చికి పోతే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకుంటాడు పాస్టర్? అది తప్పు కదా! ఈ విశ్వాసం దగ్గర నువ్వు పెద్ద అదేమంటారు వాక్యం చదివి ఇది చేసి ఎస్. బలపరిచిన తర్వాత వేరే ఎస్. విశ్వాసం దగ్గరికి పోతే అది కొంచెం వాళ్ళకి ఇదే అనిపిస్తది కదా! హుహు. మీరు విశ్వాసి అనేది ఇసిపెడితే దశంభాగాలు మిస్ అయిపోతాయి. కానుకలు మిస్ అయిపోతాయి. ఏదన్నా హ్మ్. పాస్టర్ కోణంలో అది ఓన్లీ బిజినెస్. హ్మ్. దానిని సభ్య సమాజానికి నిరూపించుకోవడానికి కోసం సేవ. హ్మ్. ఇది మేడం అట్లా బయట. అట్లా అనుకుంటున్నారా బయట? ఇప్పుడు అంతెందుకండి. మీ పాస్టర్‌కి ఎన్ని క హ్మ్, మినిమమ్ ఒక కార్ ఉంటది. లేదంటే లగ్జరీ లైఫ్ ఉంటది. హ్మ్. విశ్వాసులు ఎట్లున్నారు? హ్మ్. ఇంగది దేవుడిచ్చిండేదే. విశ్వాసుల నుండి దశంభాగాలు దండుకుండేదే. చెప్పండి మేడం. అట్లా ఇప్పుడు పౌలు అనుకోవట్లేదండి వాళ్ళు. గారేమన్నారు? మీరు ఎనకాల వచ్చేటప్పుడు ఒక జత బట్టలు, ఒక జత చెప్పులు గాని ఎక్కువ తెచ్చుకోవద్దండి. అన్నం ఇది క్యారీ చేయొద్దండి మీరు. అంటే ఫ్యూచర్‌కి మీరు ఎత్తిపెట్టుకోవద్దండి అని అర్థం అది. హ్మ్. కానీ ఇక్కడున్న పాస్టర్స్ ఏం చేస్తున్నారు? మీరు ప్రత్యేక కానుకలు ఇవ్వాలా. దే లాస్ట్‌కి లోన్‌లు శాంక్షన్ అయితే దాంట్లో దశంభాగం ఇవ్వాలా. ఈ హుహు. ప్రతీదీ బైబిల్‌ని తమ అనుకూలంగా, తమకు లాభసాటిగా మార్చుకున్నారు. ఇప్పటివరకు బైబిల్‌ని వందల సార్లు మార్చారు. మీకు ఐడియా ఉందా? మాకు లేదండి. వందల సార్లు బైబిల్‌ని మార్చారు. ఒక నిజమైన వాక్యము దేవుని నుండి వచ్చిండేదైతే అన్ని సార్లు ఎందుకు మారుస్తారు? ఓకే. వీళ్ళు దేవుని మాట కట్టుబడి ఉన్నారు. ప్రకటన హ్మ్. గ్రంథంలో ఇది ఇందు ఇందు ఈ గ్రంథంలో ఒక పొల్లైనను, ఒక అక్షరమైనను తీసివేసిన యెడల, కలిపిన యెడల ఆ హ్మ్. బైబిల్‌లో ఉన్న తెగుళ్ళను, శాపములన్నిటిని నేను కలుగజేస్తాను అని ఉంటది. హ్మ్. మరి వారే బైబిల్‌ని ఇన్ని సార్లు మార్చిన వారే భయపడనప్పుడు అది నిజమంటారా? ఇది నిజమంటే మా విశ్వాసం మాకుంటది కదా! మీరు ఎంత చెప్పినా గాని ఆ విశ్వాసం వదులుకోము కదండీ. హుహు. ఆ! ఇప్పుడు మా మార్క్స్ వార్త విశ్వాసం బైబిల్ ఉందండి మీతో? ఉంది. ఉంది. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? మార్పు చిన్న రా చిన్న అక్షరాలు కనబడేయండి. నాకు కొంచెం కళ్ళు ఇదైనయి. నేను జస్ట్ నోటి వాక్యంగా అంటే మనం జనరల్‌గా మాట్లాడుకునే రకంగా చెప్తాను. హ్మ్. నా రెండవ రాకడ ఇప్పుడు చూసిన నా ప్రజలు ఇప్పుడు ఉన్న నా ఇప్పుడు నా నన్ను చూసిన ఈ ప్రజల కనులు మరణము రుచి చూడక మునిపే నా రెండవ రాకడను చూస్తారు అంటాడు యేసు. హ్మ్. అవును. కానీ అక్కడి ప్రజలు ఆ టైంలో చనిపోకుండా ఉండారా ఇప్పటి వరకు? ఎన్నో జనరేషన్స్ మారిపోయాయి. హ్మ్. ఆ వాక్యం అప్పుడు ఫెయిల్ అయినట్టే గదా! ఆ వాక్యం ప్రకారం నడుస్తారు కదండీ! ఎందుకు ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు ఆ వాక్యం అయితే మనం చదువుకుంటున్నాం. ప్రజలకు అంటే చెప్తున్నారు కదా! అంటే వాక్యం. అప్పుడు చూసిన ప్రజలు చనిపోలేదు ఇప్పటికి. హలో! ఆ! ఆ! అప్పుడు మీకు చెప్పేది నేను అర్థం కాలేదు మేడం. ఇప్పుడు హ్మ్. నన్ను చూసిన నీ కన్నులు రు మరణమును రుచి చూడక మునిపే అంటే నువ్వు చనిపోక ముందే నేను ఇంకోసారొస్తాను. రెండవ హ్మ్. రాకడ అప్పుడు నువ్వు చూస్తావు అని అర్థం మేడం. హుహు. ఇప్పుడు కాదండి. ఇప్పుడు అయితేనే ఉన్నాయి గదా! బైబిల్ ప్రకారం అయితే కొన్ని జరుగుతూనే ఉన్నాయి గదా! ఏవి ప్రకటన జరుగుతున్నాయి? గ్రంథం
ప్రకటన గ్రంథంలో ఉన్నారు కదా, చెప్ప అట్లా కొన్ని పోతే వాక్యాలు. వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన 100కి 100% జరుగుతున్నాయి కదా మేడం. దాన్నెందుకు మనము ప్రామాణికంగా తీసుకోకూడదు? ఎక్కడో ఇజ్రాయెల్‌లో పుట్టిన యేసు ప్రభుని ఇజ్రాయెల్‌లోనే దేవుడంటే కొడతన్నారు. మన భారతదేశంలో దాన్ని రుద్దాల్సిన అవసరమేమి? దానిని నమ్మాల్సిన అవసరమేమి? ఇక అట్లా అందరూ అనుకుంటే నమ్మరు కదండి. 5,000 సంవత్సరాలు 5,136 సంవత్సరాలు ఇప్పటికి మహాభారతం జరిగి మేడం. ఉమ్. దానికి తగ్గట్టు దానికి తగిన సాక్ష్యాలు మధుర ఉంది. గోవర్ధనగిరి పర్వతం ఉంది. ఇంకా అనేక సాక్ష్యాలు కురుక్షేత్రం జరిగిన నేల ఉంది. ఎన్నో మొన్న ఉద్దండుడి చేతికి కడియం దొరికింది. అనేక ఆయుధాలు దొరికినాయి. రథాల చక్రాలు దొరికాయి. ఇన్ని ఆయుధాలు, ఇన్ని ఆధారాలు 5,136 సంవత్సరాల క్రిందటివి ఉన్నాయి మన భారతదేశంలో. 1.5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ రామాయణం జరిగింది. దానికి తగిన శ్రీలంక ఉంది, రామసేతు ఉంది, అనేక ఆధారాలున్నాయి. నీటిలో తేలే రాయి ఉంది, ఇప్పటికీ కనిపిస్తుంది. జస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ జరిగినది మన వైభవాన్ని ఇసిపెట్టుకొని మీరు ఇది నాలా ప్రలోభపడి మీరు నమ్మడం అనేది అతిశయోక్తి కాదు అంటున్నా. ప్రతి ఒక్కటి మేడం దీంట్లో జరిగేది జస్ట్ ట్రాప్ మాత్రమే. మీరు రండి, దేవుడు మీ అప్పులు తీరుస్తారు, మీ కష్టాలు తీరుస్తాడు. అంతే. మీరు నమ్ముకున్న కష్టాలు వస్తున్నాయి కదా అంటే, అంటే దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు, మిమ్మల్ని శోధిస్తున్నాడు, మీ విశ్వాసాన్ని చెక్ చేస్తున్నాడు ఇవంటారు. అంటే ఫస్ట్ చెప్పడం ఏంది, తర్వాత మాట మార్చడం ఏంది? ఇది ద్వంద్వ వైఖరే కదా మేడం. హలో. ఉమ్. నేను చెప్పేది మీరు అర్థం చేసుకుంటున్నారా? ఉమ్. కరెక్టేనా, చెప్పండి. రాంగా మేడం? అయ్యో, మీది మీకున్నది, మాది మాకుంది. ఇప్పుడు మేమైతే ఇన్ని రోజుల నుంచి నమ్మే మాకైతే మంచిగా అవుతుంది. ఇక మేమైతే విశ్వాసం తప్పించుకోము కదండి. మాకైతే జరుగుతున్నాయి కొన్ని కార్యాలు. మరి పాస్టర్స్ అట్లని గర్వాపసి పాస్టర్స్ అవుతున్నారు అంటే మేడం. ఇక ఇప్పటికైతే పాస్టర్లు కొంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు అయితే చెప్తలేరు అది. కొంచెం ఆహాహా. చిన్న పాస్టర్లు ఒక్క పాస్టర్ వలన అందరు బదలాం అవుతున్నారు. ఉమ్, అందరూ ఏంటంటే మనకు ఏదన్నా అయితేనే ఇవ్వాలని చెప్పి అంటున్నారు. కానీ ఇక ఒక్క వాళ్ళనే ఏదో ఫలానా పాస్టర్ దగ్గర పోతే అట్లా ఇట్లా అని అది మస్తు బ్లేమ్లు అవుతున్నారు పాస్టర్ వాళ్ళు. నిజమే ఆ మాట నువ్వు అన్నది. కానీ మ్హూ. మా లోపలనే ఉంది, అసలు ప్రజల లోపలనే ఉంది. చెయ్యకపోతే దేవుడు ఏం చేసిండు, ఇంతగానో మేడం, దేవుని మొక్కుతున్నాము, ఇప్పుడు మీ ఇంతగానో పాస్టర్ చేస్తున్నాం. కాదు మేడం, మీ పాస్టర్ ఒక వయసు అయిపోయిన తర్వాత తన కొడుకునే ఇంకో పాస్టర్గా చర్చికి పెడతాడు కానీ విశ్వాసుల్ని పెట్టరు కదా. విశ్వాసం పెట్టదంటే మన లోపల బలం లేదు కదండి. ఇప్పుడు అది బెల్లంపల్లి అది యాజ్ ఇట్ ఈజ్ నేను మీరేమని చెప్పేది. అనుకోండి, ఇప్పుడు మీరు ఒకసారి వెళ్ళండి. ఇప్పుడు బెల్లంపల్లి పాస్టర్ 50 రోజులు ఉపవాసం ఉన్నాడు, తను బయటికి వెళ్ళకుండా బెల్లంపల్లి ఉపవాసం. పాస్టర్ అంటే తను ప్రవీణ్ పాస్టర్. అదే కిడ్నీ పేషెంట్, ఒక పాప చనిపోయింది పాపం, ప్రేయర్ చేస్తానని నమ్మించి. ఇక ఆ పిల్ల ఎట్లా చనిపోయిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అదే ఆ కేసులో పాస్టర్ తిరుగుతున్నాడులేండి 3 నెలలుగా. ఆ పాస్టరా అంటే అది విశ్వాసులు వినబడనీయరు మేడం. ఎందుకంటే వాళ్ళు నిజాలు తెలుసుకుంటారు. నిజాలు తెలుసుకున్నారనుకో బయటకు వస్తారు. బయటకు వస్తే ఏమవుతుంది, దశంభాగాలు, కానుకలు, ఇన్కమ్ సోర్స్ అన్నమాట. విశ్వాసులు అనేది ఇన్కమ్ సోర్స్. మైండ్ని ట్యూన్ చేస్తారు. మీరు ప్రశ్నించకూడదు. దేవుడు ఏది చెప్తే అదే నమ్మాల, మీరు వినల్లా. మీరు ప్రశ్నిస్తే మీకు సైతాన్ పట్టినట్టు. అందుకే గొర్రె అని అట్లా అది ట్యూన్ చేసేస్తారు మైండ్ని. దేవుడే అన్నీ చేస్తుంటే అమెరికా క్రిస్టియన్ కంట్రీస్లో హాస్పిటల్స్ ఎందుకున్నాయి? వాళ్ళు పూట కోసం ఫ్యాక్టరీలో ఎందుకు పని చేస్తున్నారు మేడం? దేవుడే అన్నీ చేస్తుంటే. ప్రతిదీ మనము మన పూర్వజన్మలో చేసుకున్న కర్మరాహిత్య ఫలితాలను బట్టి ఈ జన్మలో అనుభవించాల్సిందేది ఉంటుంది ఏం పని చేస్తారు మీరు? మేడం. మీరు ఏం పని చేస్తారు? మేము స్పేర్ పార్ట్స్ వర్క్ చేస్తాను నేను. ఏం చేస్తారు? స్పేర్ పార్ట్స్. చేర్పాక మేడం. అంటే తప్పు అంటే అదేం చెప్తున్నానా లేకుంటే కరెక్ట్ చెప్తున్నానా మేడం? కాదు కాదు, అంటే ఏంటన్నట్టు అది చేర్పాస్తారు అంటే? స్పేర్ పార్ట్స్ అంటే ఇవి ఐచర్లకి, ఈ లారీలు ఉన్నాయి కదా, ఐడియా ఉందా? ఆ, వాటికి టూల్స్ ఇస్తుంటాం, సామాన్లు. ఆహా. ఉమ్.
అది మేడం. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా దాని గురించి? మీ జాబ్ గురించా? లేదు. అంటే క్రిస్టియానిటీ గురించి. ఇక ఇక ఏం చెప్పాలి ఇక మీరు అట్లా అనుకుంటే ఇంకేం చెప్పడానికి వస్తలేదు. ఒకటి మేడం, వాళ్ళు ఉమ్, పాస్టరు పాస్టరు దైవజనుడు, దైవం నుండి అభిషేకం పొందినవాడు అని అతను సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడే తప్ప, అతనికి ఉమ్, నిజంగా దేవుడు కనబడిండేది. అంతెందుకు మేడం, ఇది రీసెంట్‌గా పాస్టర్ కృషి పాల్ ఐడియా ఉందా? తెలియదు. ఆయనకి రాత్రికి రాత్రి యేసుప్రభు కనబడినాడు అని పొద్దునకి హల్చల్ చేసినాడు. ఉమ్, పొద్దున ఒక్క పాస్టర్ గాని వచ్చి యేసుప్రభు కనబడినాడు కదా! మా కష్టాల గురించి అడగని మా ఇట్లా ఏమైతుంది? బా ఎట్లున్నాడు? ఒక్క పాస్టర్ గాని కనీసం అతనికొచ్చి మాట్లాడలే. అంటే దానికి ఉమ్, అర్థం ఏమి? యేసుప్రభు ఇవన్నీ చానా డూపు, ఏమీ లేదు. అంతా మనం చెప్పినట్లే వాళ్ళు చెప్తున్నారు. అతను మరి 1 మంత్ తర్వాత నేను యేసుప్రభు కనబడినానని అబద్ధం చెప్పాను. కానీ ఒక్క పాస్టర్ గాని అడగలేదు. ఎందుకంటే వాళ్ళు నా మాదిరి అబద్ధం చెప్తున్నారని వాళ్ళకి తెలుసు అని. ఉమ్. ఒక రియల్ పాస్టరు హాస్పిటల్ దగ్గరికెళ్లి ప్రేయర్ చేసి బాగుపరచడం ఇంపాసిబుల్ మేడం. ఉమ్, చర్చ్‌లో మాత్రమే స్వస్థతలు జరుగుతాయి. ఎందుకంటే ఉమ్, అక్కడ ఉండేది నిజమైన రోగులు హాస్పిటల్‌లో. చర్చ్‌లో ఉండేది ఓన్లీ పేమెంట్ ఆర్టిస్ట్. ఉమ్, బిట్వీన్ దానికి దీనికి తేడా. ఉమ్. మ్యారేజ్ అయిందా సార్ మీకు? అయింది మేడం. ఉహు. ఎంతమంది? ఇద్దరు. మీ మేడం ఏం చేస్తారు? హౌస్ వైఫ్ మేడం. ఉహు. దావీదు ఐడియా ఉందా మేడం? ఓల్డ్ టెస్టిమెంట్‌లో కీర్తనలు. ఆ, 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 ఆ. ఆ! ఆయన బెత్షెబాతో పాపం చేస్తాడు మేడ నుంచి చూసి స్నానం చేసేటప్పుడు. ఆ ఇన్సిడెంట్ ఉమ్. గుర్తుందా? చదివారా? చదవలే. చదవలేదా? ఉమ్, హలో! ఉమ్. చెప్పండి. అతను ఈ యెహోవా చెప్తాడు, "నువ్విట్లా పాపం చేసి తన భర్తను చంపేసినావు యుద్ధంలో. ఉమ్, కాబట్టి నీ భార్యని నీ కొడుకుకి అప్పగిస్తాను" అంటాడు జనులందరి ముందు. ఉమ్, కొడుకుని అట్లా తల్లికి ఆ మాదిరిగా ప్రజల ముందు చేపించడము యెహోవా అంటే ఒక దేవుని క్యారెక్టర్‌కి సబబా? సరితూగుతుందా ఆ పని? ఉమ్, ప్రతీదీ తర్కపూర్వకంగా అంటే ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవాలి మేడం. పాస్టర్ చెప్తాడంటే పాస్టర్ గాని ఒక మనిషే. ఉమ్, దంపతులకు పుట్టి, పెరిగి, పెద్దయిన తర్వాత అంతెందుకు మేడం, ప్రతీదీ నేను గంజాయి తాగేవాడిని, నేను డ్రంకర్‌ని, నేను మర్డర్‌లు ఉమ్, చేసిన అని ప్రతి ఉమ్, పనికిమాలినోడు ఒక సాక్ష్యాలు పెట్టుకుండేది, చర్చి పెట్టేది. ఉమ్, ఇది చూస్తుంటారు గదా మీరు రెగ్యులర్ లైఫ్‌లో సాక్ష్యాలిన్నప్పుడు. ఉమ్. మరి ఇది నమ్మడం ఎంతవరకు కరెక్ట్ మనం? యేసుప్రభు పుట్టిన ఇజ్రాయెల్‌లోనే దేవుడంటే కొడుతున్నారే! ఇశ్రాయేలీలే ఒప్పుకోరు ఫస్టు. ఉమ్, అయినా సూచన ఏంటి మేడం? దేవుడు ఇశ్రాయేలీయులుగా ఇశ్రాయేలీయులకు రాజునై వస్తాను అంటాడు ఉమ్, యేసుప్రభు సూచన. ఉమ్, ఇశ్రాయేలీయులకు యేసుప్రభు ఎప్పుడు రాజయినాడు? కాలేదు గదా! ఉమ్, ఇశ్రాయేలీయులతో రాజద్రోహం కేసు కింద పిలాతు దగ్గర సిలువ వేయబడి అతి కిరాతకంగా చంపబడినటువంటి ఒక 32 ఏళ్ల యువకుడు. అంతే గదా మేడం! ఉమ్. మరి అతనిని దేవుడు అని మనము అది క్రియేట్ జేయడం ఎంతవరకు కరెక్ట్? పరిశుద్ధాత్మని వచ్చి పౌలు క్రియేట్ జేశాడు పరిశుద్ధాత్మని. ఉమ్, యెహోవా వచ్చి అబ్రహాము వాడి పడేసాడు. తర్వాత మోషే ఎత్తాడు. నాకు దేవుడు కనపడ్డాడని. నేను ఉమ్, దేవుడు కనపడ్డాడంటే మీరు నమ్మరు అన్నప్పుడు చెట్టు తీసి ఒక కర్రను తీసి కిందకేసినప్పుడు పామయింది. ఉమ్, మరి ఇది వాళ్ళు ఎవరు ఈజిప్షియన్స్ వారు నేను పాముని చేస్తాను కిందికి పాములు వాళ్ళ కట్టెలు తీసుకొని భూమి మీదకేసినప్పుడు పాములయినాయి. ఉమ్, ఇక్కడ ఏమి అర్థం దేవుడిది కాదు పని. ఒక మోషే గారడితనం ఎట్లా చేశాడో ఈ ఈజిప్షియన్స్ గాని గారడితనం అట్లే చేశారు. దేవుడిది ఎక్కడ లేదు. ప్రతీది వారి స్వంత లాభార్జన కోసమే ఆ ప్రతి ఊరిని ఆక్రమించడము, ఉమ్. దాటుకుంటూ పోవడం. ఇది ఇశ్రాయేలీయులు అన్నేళ్లుగా జరిగిన పని. అంతే ఈ రోజు వరకు
నేను శ్రీకృష్ణుడు ఎప్పుడు పుట్టాడో నేను డేటు, టైము టైంతో సహా చెప్తాను. 1,50,000 సంవత్సరాల కిందట రాముడు ఎప్పుడు పుట్టాడో నేను టైమ్ టు డేట్ సహా చెప్తాను. 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభు పుట్టిన డేటు, టైం వద్దు మనకు. టైం అంటే రిస్క్ అయితది. డేట్ చెప్పండి అని ఎంతమంది పాస్టర్‌ని అడిగాను. బైబిల్‌ని గాని తర్కించి చదివాను. ఒక్క చోట లేదు. విషయ విశ్లేషణ కరెక్ట్‌గా ఉన్నప్పుడు గ్రంథంలో ప్రతీదీ లిఖింపబడుతుంది మేడం. హ్మ్. మానవ కల్పితమైనప్పుడు ప్రతీదీ అవి మిస్ అయిపోతాయి. హ్మ్. దీన్ని క్యాచ్ చేయాల. నేను దగ్గర 5 కుటుంబాలు గర్భాపసి అయ్యాయి మేడం. మనమేం అబద్ధం చెప్పము. ప్రతీదీ బైబిల్‌ని చదివిచ్చి, బైబిల్‌లో ఉండే నిజాలు మాత్రమే మాట్లాడిచ్చి, వాళ్ళకి కళ్ళు తెరిపించడం అంటారు గదా! హ్మ్. అట్లా బైబిల్ పరంగా వెలుగును చూపించడం. అట్లా మేము వెలుగును చూపిస్తంట అట్లా. హ్మ్. మా పిల్లప్పుడు మా అమ్మ నుండి ఎంతోమంది దశంభాగాలు అవి, ఇవి అని ఇంట్లో బంగారు తాకట్టు పెట్టిచ్చేసి, బంగారు అమ్మేసి హ్మ్. ఆహ్, వాళ్ళకి ధారపోసింది మేడం మా అమ్మ. హ్మ్. బాగా వ కాదా మరి మీరు? ఆ! బాగా కాలేదా? మీ కుటుంబం బాగాలేదుగా. బాగుపడలేదా? అహా! ఈరో బిత్త అసలు కూటికి లేక ఉంటిమి మేడం. రీసెంట్‌గానే మా అమ్మ చనిపోయింది. హ్మ్. జస్ట్ 3 మంత్స్ బ్యాక్. హుహు. ఆమె చివరి వరకు అదే నేను అంతమందికి మంచి చెప్పేవాడిని. మా అమ్మకు చెప్తున్నా గాని వద్దులేరా ఇన్నేళ్లు ఉన్నా ఇప్పుడెందుకు అంటుండే. లాస్ట్‌కి ఫీవర్ వచ్చి చనిపోయింది. అది జస్ట్ హ్మ్. ఫీవర్ నుంచి కాపాడుకోకుంటే దేవుడేం దేవుడు. స్వస్థత అంటే అందరికీ చేయాలి గదా! హ్మ్. మా అమ్మకి చేయలేడంటే అతనికి అసాధ్యమైనది ఉంది. అసాధ్యమైన వాడు దేవుడు ఎలా అవుతాడు? మీ దేవుళ్ళు చేస్తారా మళ్ళా? ఈ విగ్రహాలు చేస్తారా? అన్ని విగ్రహ కాదు మేడం. విగ్రహారాధన చేస్తున్నారు. ఇప్పుడు అన్ని చేస్తారా మీకు గూడా? అంటే నా పాయింట్ అర్థం కాలే మీకు. ఫస్టు కాదు ఇప్పుడు అమ్మను తీసుకెళ్ళినావు చేయలేదని మీరు అంటుర్రు. ఇప్పుడు విగ్రహారాధనలు చేస్తున్నాము. అందులో ఆ! మీకేముంది? ఇక్కడ కాదు కదా! అక్కడే కదా! పరలోకంలో ఉంది కదా! మీరు బాప్తిసం తీసుకున్నారా? తీసుకున్నా. అన్నీ అయిపోయినాయి మేడం. బాప్తిసం కూడా తీసుకున్నారా? తీసుకున్నా. బాప్తిసం తీసుకున్నాక మీరు పక్కదారులు ఎట్లా పోయిండ్రు అసలు? మేడం. బాప్తిసం తీసుకొని నన్ను ఆత్మపరంగా నడిపించిన పాస్టర్‌ని కూర్చోబెట్టి హ్మ్. 1,00,000 ప్రశ్నలు అడిగి, నా ప్రశ్నలు నిర్వీర్యం చేయలేక నాదే తప్పు అని ఒప్పుకున్నాడు. హ్మ్. అట్లా ఇంకా మనం తప్పు అనిండేది ఎట్లా దాన్ని వెంబడించాలా? అందుకు బయటకొచ్చాను అది మేడం. బాగా ఇదైపోయింది మీకు. అది పాస్టర్లు ఇది అది అని ఆహా! అనుకుంటున్నారు గానీ ఛ! మీరు అది కాని పని. ఇంకా మీకు ఇప్పుడు కాదు ఇంకా ముందుకున్నాయి చూడండి ఆంటీ అని చెప్పిందని. ఇప్పుడు కాదు. హుహు. ఇప్పుడు ఈ ఈల్లో మీరు మీ దేవుడు హిందూ మంచిదని అనుకుంటున్నారు గానీ నిజమైన దేవుడు మన దేవుడే అసలు. కాదు మేము కూడా మేడం. అంకుల్ వాళ్ళు మీకు అర్థం కాదు కావట్లే. కాదు మీరు కాదు. పాయింట్ మిస్ అవుతున్నారు. నేను దేవుడిని ఉమ్. నమ్ముకునేటప్పుడు మీ అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి. ఇదే మీకు చెప్పేది విశ్వాసం గదా! ఉండాలి కదా! మీకు విశ్వాసం ఉండాలి కదా! మీకు విశ్వాసం విశ్వాసం లేని కాదు. దేవుడు. ఆ, రావడం ఫస్టు చర్చికి తీసుకురావడం అంటే ఈ పదం చెప్పే గదా తీసుకొచ్చేది. అందరు ఇప్పుడు కాదు. ఇప్పుడు మీ ఆంధ్రలోనే చూడండి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ దేవుడు ఏం చేయండి పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నారా? అవును మేడం. అమెరికాలో క్రిస్టియన్స్ గణనీయంగా రోజుకి గణనీయంగా కాదు. అసలు 8% ఎక్కడైనా కానీ తగ్గుతుంది. ఉంది. ఏ పద్ధతి తగ్గది. లాస్ట్‌కు ఏమవుతుందో మీకు తెలవదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఏం చేస్తలేడు దేవుడు అమెరికాలో అనుకుంటున్నారు. మేడం హ్మ్. చర్చిలన్నీ అమెరికాలో చర్చిలని కాదు. అమెరికాలో చేసేవాళ్ళు మంచిగున్నారా చెప్పండి? అమెరికాలో మనుషులు చేసేవాళ్ళు మంచి ఈ కాకుంటే దేవుడు బాగు చేయాలి గదా మేడం. దేవుడు బాగు చేయాలంటే ఇప్పుడు మన పక్కదారి నడుస్తుంటే దేవుడు ఎట్లా బాగు చేస్తారు చెప్పండి? ఇప్పుడు కానీ మన పక్కదారులు నడుస్తున్నాం. మన దగ్గర తప్పులున్నాయి. ఆ! బాగు చేయడానికి ఇక్కడ ఇప్పుడు వాళ్ళను చేస్తలేరు అనుకుంటారు. కొన్ని దినాలకైనా వాళ్ళైనా పోవలసిందే కదా! కాదు ఎవరమైనా మేడం. ఈ లోకంలో పాపాన్ని క్షమిస్తాడా మేడం దేవుడు? పాపాన్ని క్షమిస్తానంటే చూస్తున్నాడు దేవుడు. రెండో రాకడ సమీపంగానే ఉన్నది. అన్నారు కదా బైబిల్ చెప్తూనే ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు. హుహు. అన్ని అబద్ధాలు చెప్పేసి మనుషులను ఇది చేస్తున్నారు. అంతే. అని గాడిద సీమోను మాదిరి. కొంతమంది ఫాస్టర్లు చెప్తూనే ఉన్నారు కదా! అది కరెక్ట్ కొంత నెరవేరుతుంది కదా! మనం గ్రహించుకుంటలేం అది. అంటే పాస్టర్‌లు అప్పటి పౌలుతో సహా అబద్ధం చెప్పినోళ్ళే మేడం. నిరూపియమంటారా? ఏమిగ మనకు తెలవదు. ఇక ఎవరు పౌలు గాని అబద్ధం చెప్పాడు. అది బైబిల్‌లోనే ఉంది. ఏమో మీకే తెలుసు. నాకు మీ వాక్యం నాకు ఇది అనిపిస్తలేదు.
అంటే వినాలనిపిస్తలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నిజం చెప్తున్నానా మేడం మీకు తెలిసినంత వరకు? కాదు, మీరు వెళ్ళొచ్చినాక ఈ విధంగా చెప్పడం తప్పు కదా అంటే అసలు. నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఏమున్నది ఉందంటే ఎవరు ఇంత మటుకైతే ఇట్లా ఎవరు చెప్పలే మాకు. ఎవరు పాస్టర్లు చెప్పలే. సైతం గర్వాపసి అవుతున్నారు. వాళ్ళకి తెలియనిది మనకు తెలుసంటారా? వాళ్ళు దేవుడికి అంతెందుకు ప్రేరేపిస్తేనే కదా వాళ్ళకి చెప్తారు, లేకుంటే హ్మ్. ఎందుకు ఎందుకు చెప్తారు మనకు? ఒక బిజినెస్‌కి మాత్రమే తన తర్వాత తన కొడుకుని వారసత్వంగా ఇవ్వాలనుకుంటారు ఎవరైనా. ఉమ్. అలాంటిది పాస్టర్ కల్వరి సతీష్ ఐడియా ఉంది గదా మీకు? ఉమ్. తన కొడుకుని నెక్స్ట్ పాస్టర్‌గా దానికి పెడుతున్నాడు. అది బిజినెస్ అవును. కాకపోతే దేవుడి అదేం సేవ బిజినెస్? వాక్యము దేవుని సేవ అదేంది? అదే మీరు అది ఎట్లా మాట్లాడతారు బిజినెస్ అని? ఆ! తప్పు ఆ మాట మాట్లాడడం. మీరు బంద్ చేసిపోయింది ఫోన్. ఆహా! అలాంటి కాదు. ఇప్పుడు